అందంగా ఆనందంగా ఉన్న సెలబ్రిటీ సడన్ డెత్ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది. ఇప్పుడు షెఫాలి మృతితో కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ట్రీట్మెంట్ పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. అసలు అర్హతలు లేకపోయినా ఈ చికిత్సలు చేస్తూ ప్రాణాలని ప్రమాదంలోకి నెడుతున్నారు కొందరు. దీనికి తోడు కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఎవరు చేయాలి అన్న దానిపై వివాదం రాజుకుంది. డెంటిస్టులు కూడా కాస్మెటిక్ చికిత్సలు చేస్తున్నారని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరి ఈ ఆరోపణల్లో నిజం ఎంత? అసలు కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేయాల్సింది ఎవరు, చేస్తున్నదెవరు? ప్రజలు తమ సహజ రంగును, శరీరాకృతిని మార్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అర్హత లేని కాస్మెటాలజిస్టులు మార్కెట్లోకి దిగి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇలాంటి వారితో చాలా మంది తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారు. ఇదే కాకుండా ఒక విభాగంలో చికిత్స అందించే వైద్యులు సరైన అవగాహన లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మరో విభాగంలో చికిత్సలు చేస్తున్నారని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆరోపిస్తోంది. మెడికల్ కౌన్సిల్ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో నమోదైన ఎంబీబీఎస్ డాక్టర్లు లేదా ఏదైనా విభాగంలో స్పెషలైజేషన్ చేసిన వైద్యులు మాత్రమే చికిత్స చేయాలి. నేషనల్ మెడికల్ కమిషన్ నియమావళి 300 ప్రకారం మెడికల్ కౌన్సిల్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందని చెప్తున్నారు. అయితే డెంటిస్టులు కూడా కాస్మెటిక్ వైద్యం చేస్తున్నారని మెడికల్ కౌన్సిల్ ఆరోపణ. ఎన్ఎంసీ డెంటల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం డెంటిస్టులు ఎవరూ కాస్మెటిక్ చికిత్సలు చేయడానికి అర్హులు కాదని, కాస్మెటిక్ చికిత్సలు చేయాలంటే డెర్మటాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్లు మాత్రమే చేయాల్సి ఉంటుందని కొంతమంది వైద్యులు చెబుతున్నారు. డెంటల్ వాళ్ళు అన్ని ట్రీట్మెంట్ చేస్తున్నారు. స్కిన్ కానీ లేకపోతే లేజర్స్ కానీ ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ అవన్నీ చేస్తున్నారు. వాళ్ళ లాసే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, చేయొద్దని చెప్తున్నారు. డెంటల్ కౌన్సిలే చెప్తుంది, తెలంగాణ డెంటల్ కౌన్సిల్ కూడా డెంటిస్ట్ చేయొద్దని చెప్తుంది. కానీ రెగ్యులేషన్స్ లేవు. చేయొద్దని నోటీస్ ఇస్తున్నారు డెంటల్ కౌన్సిల్ వాళ్ళు, కానీ వాళ్ళని రెగ్యులేట్ చేసేది ఎవరు? చేయొద్దని చెప్పినా కానీ చేస్తున్నారంటే వాళ్ళు పోయి ఇన్స్పెక్షన్స్ చేసి లేకపోతే వాళ్ళకి నోటీసులు ఇచ్చి మీరు ఆపండి చేయొద్దని చెప్పేసి వాళ్ళు చేయాలి డెంటల్ కౌన్సిల్ వాళ్ళు. డెంటల్ అసోసియేషన్ ప్రతినిధులు మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డెంటల్ విద్యార్థులు పీజీ చేస్తున్న సమయంలో 8 విభాగాలకు శిక్షణ పొందుతారని, అందులో ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జరీ కూడా ఒకటని వారు చెబుతున్నారు. OMFS లో శిక్షణ పొందిన వారు కాస్మెటిక్ చికిత్సలు చేయొచ్చని ఇండియన్ డెంటల్ కౌన్సిల్ చెబుతుందని డెంటల్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. కొన్ని కౌన్సిల్ పని కట్టుకొని ఇలా నోటీస్ తీయడం, ఇంకా కొన్ని సంస్థలు ఏదైతే డర్మటాలజీకి సంబంధించిన కొన్ని సంస్థలు డెంటిస్టులని వాళ్ళని హేళన చేసినట్లు వీడియోస్ చేయడం, రీల్స్ చేయడం, ఇది ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్ అండ్ సర్జన్స్ అసోసియేషన్ తరపు నుంచి మేము దీన్ని ఖండిస్తున్నాము. డెంటిస్ట్లో ఏదైతే ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఉన్నారో క్లియర్ కట్గా వాళ్ళు చేయవచ్చు అనే పర్మిషన్ ఉంది. మేము దీన్ని ఖండిస్తున్నాము. గెజిట్ రిలీజ్ అయిన తర్వాత కూడా వీళ్ళు చేయకూడదు అని చెప్పడం చాలా దారుణం ఇది. అదేవిధంగా కొంతమంది డర్మాట్స్ ఒక అసోసియేషన్ని, ఒక ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా డెంటిస్ట్లకి కోచింగ్లు ఇచ్చి లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళని కోచింగ్ ఇచ్చి మీరు ప్రాక్టీస్ చేయవచ్చని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎక్కడి వరకు కరెక్ట్? ఈ వివాదంపై మెడికల్ కౌన్సిల్, ఎన్ఎంసీ, ఇండియన్ డెంటల్ కౌన్సిల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ డెంటిస్టులు కాస్మెటిక్ చికిత్సలు చేయకూడదని వాదిస్తోంది. అయితే డెంటల్ అసోసియేషన్లు మాత్రం తమకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేనంత వరకు ఈ చికిత్సలను కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నాయి. ఈ అంశంపై కొన్ని సంఘాలు కోర్టును ఆశ్రయించడంతో సమస్య ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో పెండింగ్ లో ఉంది.